వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ లంచ్. ప్రజెంట్ మార్కెట్స్ పొజిషన్ ఒక్కసారి చూస్తే కనుక 16,358 పాయింట్లతో ప్రజెంట్ సెన్సెక్స్ రన్ అవుతుంది. అలాగే 161 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే సెన్సెక్స్ చూస్తే కనుక 4,905 పాయింట్లు, అలాగే 42 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతానికి మనకి మార్కెట్స్ ట్రెండ్పై విశ్లేషణ అందించడానికి డి ప్రసాద్ గారు, పార్ట్నర్ ఈక్విటీ స్ట్రాటజీస్.com నుంచి మనకి లైన్లో టెలిఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయన కనుక్కుందాం. ప్రసాద్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ రమణ్ గారు. సార్, ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ పై మీ విశ్లేషణ ఏంటి? ఐ థింక్ మన మార్కెట్ గ్లోబల్ వీక్నెస్ తో డిక్టేట్ అవుతుంది. గ్లోబల్ వీక్నెస్ ఎప్పటి వరకు పర్సిస్ట్ అవుతుందో ఇక్కడ కూడా వీక్నెస్ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఒక నోటిసబుల్ థింగ్ ఏంటంటే ఆ వీక్నెస్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఎక్కువ ఇంటెన్స్ గా కనిపిస్తున్నాయి. మిడ్ క్యాప్ స్టాక్స్, క్వాలిటీ మిడ్ క్యాప్ స్టాక్స్ లో వీక్నెస్ అంతగా కనిపిస్తున్నది. మిడ్ క్యాప్ స్టాక్స్ లో బేసిక్లీ ల్యాక్ ఆఫ్ బయింగ్ వల్ల కింద పడుతున్నాయి. అయితే మనం వెయిట్ చేయాలి, మార్కెట్ కొంచెం టైం ఇవ్వాలి. బికాస్ బాటమింగ్ అవుట్ ఒక ప్రాసెస్ అవుతుంది, ఒక ఈవెంట్ కాదు, వన్ డే ప్రాసెస్, వన్ డే ఈవెంట్ కాదు, టైం పడుతుంది కొంచెం బాటమ్ అవ్వడానికి. సో ఇంకొక వీక్ అట్లీస్ట్ గ్లోబల్ మార్కెట్స్ ఎక్కడ స్టెబిలైజ్ అవుతే అక్కడే మనం స్ట్రెంత్ చూపించవచ్చు. బట్ రిలేటివ్ బేసిస్ గా మనం స్టిల్ స్ట్రాంగ్ ఉన్నాం. ఇంత వీక్నెస్ తర్వాత కూడా మనలో అంత వీక్ ఇండియన్ మార్కెట్స్ లో ఆ వీక్నెస్ కనపడలేదు. కానీ క్రిటికల్ లెవెల్ నిఫ్టీలో ఇవాళ బాటమ్ 48, నిఫ్టీ స్పాట్ లెవెల్ 4842 ఫార్మ్ అయింది. ఆ లెవెల్ కానీ బ్రేక్ అయితే డెఫినెట్లీ మార్కెట్ కి ఇంకా డ్యామేజ్ అవ్వచ్చు. సో ఆ లెవెల్ కింది వాచ్ చేయాలి. బయింగ్ కొంచెం పోస్ట్పోన్ చేసుకోవాలి. గ్లోబల్ మార్కెట్స్ లో స్ట్రెంత్ వచ్చాక ఇక్కడ బయింగ్ చేయాలి. బయింగ్ చేయాలైతే మిడ్ క్యాప్స్ లో చేయాలి, ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో చేయకూడదు. ఫ్రంట్ లైన్ స్టాక్ లో ఎఫెటోలో ట్రేడింగ్ ఆపర్చునిటీ వెతుక్కోవాలి, లాంగ్ ఆర్ షార్ట్ ఏదైనా మార్కెట్ కండిషన్ పడితే. కానీ కొంచెం వెయిట్ అండ్ వాచ్ యాటిట్యూడ్ పెట్టుకోవడం బెటర్ ఇక్కడ. ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, కుటుంబరావు గారు, ముఖ్యంగా పిరామల్ హెల్త్ కేర్ని చూస్తే కనుక మెన్సీ ఒకటి అంటే అబౌట్ లైబిలిటీస్ వాళ్ళు దాదాపు $2.12 బిలియన్ కొనుగోలు చేయబోతున్నారు. సో అంటే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఫార్మా ఇండస్ట్రీలో అతిపెద్ద డీల్గా చెప్పుకోవచ్చు దీన్ని. అలాగే పిరామల్ హెల్త్ కేర్ ఇన్వెస్టర్లకి వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఆ స్టాక్ హోల్డర్స్కి? ఒకటే డెఫినెట్లీ రన్బ్యాక్ డైచిని కొనుగోలు చేసిన తర్వాత ఇది బిగ్గెస్ట్ డీల్ అనే మనం అనాలన్నమాట. ఎందుకంటే $2.1 బిలియన్ డీల్ అండ్ మోర్ ఓవర్ పోస్ట్ దిస్ ఎక్విషన్ అనమాట దాదాపు 7% ఇండియన్ మార్కెట్లో అబౌట్కి కంట్రోల్ ఉంటుందన్నమాట. కాబట్టి ఇట్ ఈస్ ఏ సిగ్నిఫికెంట్ ప్లేయర్ అవుతుంది కరెంట్ లెవెల్స్ దగ్గర నుంచి అనమాట. అయితే ఒకటి ఓపెన్ ఆఫర్ ఉండకపోవచ్చు అని చెప్పేసి సోర్సెస్ చెప్తున్నాయి. ఎందుకంటే మోస్ట్లీ గ్రూప్ ట్రాన్స్ఫర్ కింద తీసుకుంటారు అని చెప్పేసి కూడా కాస్త ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. కాబట్టి మేబీ ఓపెన్ ఆఫర్ లేకపోతే కనుక పిరమల్ హెల్త్ కేర్ స్టాక్ మాత్రం కరెంట్ లెవెల్స్లో స్టాగ్నేట్ అవ్వచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాం. ఎందుకంటే గత కొద్ది వారాల నుంచి కూడా ఓపెన్ ఆఫర్ వస్తుంది, దాదాపు $640 దాకా ఓపెన్ ఆఫర్ ఉంటుందని చెప్పి. అండ్ మోర్ ఓవర్ డిఫరెంట్ ఫార్మా కంపెనీస్ పేరు లైక్ సానోఫీ పేరు ఒకసారి, వైట్ పేరు ఒకసారి ఇట్లా రావటం చూసామన్నమాట. దట్ టేక్ ఓవర్ అవ్వచ్చు అని అల్టిమేట్లీ అబౌట్ తీసుకుంది. దిస్ ఆల్సో షోస్ అనమాట దట్ ఎంఎన్సీ కంపెనీస్ డెఫినెట్లీ ఇండియన్ ఫార్మా కంపెనీస్ని గాబుల్ చేస్తాయి నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో అని ఏదైతే మనం మెన్షన్ చేస్తున్నామో రిపీటెడ్గా గత కొద్ది నెలల నుంచి అది ట్రూ అవుతుందన్నమాట. ఎందుకంటే ఆన్ అండ్ ఆఫ్ రూమర్స్ రావటం చూసాం. గ్లాక్సో డాక్టర్ రెడ్డిస్ స్టాక్ కొంటుందని చెప్పేసి, ఫైజర్ అరబిందో స్టాక్ కొంటుందని చెప్పేసి, అనదర్ బిగ్ టికెట్ ఎక్విషన్ ఐదర్ ఫైజర్ నుంచి కానీ గ్లాక్సో నుంచి కానీ రావచ్చు అనుకోవటం, ఈ లోపల అబౌట్ ఈ టేక్ ఓవర్ చేయటం అనమాట. ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫర్ ఇండియన్ కంపెనీస్ అయిపోయినాయి అని అనుకోవచ్చు. అండ్ ఫారిన్ కంపెనీస్ డెఫినెట్లీ ఆన్ ప్రౌల్ అనమాట. ఏ ఇండియన్ కంపెనీ ప్రమోటర్ అయితే విల్లింగ్ టు సెల్ అయితే కనుక ఎట్ హ్యూజ్ ప్రీమియం బైఅవుట్ చేసేయడానికి వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ మోర్ సచ్ టేక్ ఓవర్స్ కూడా ఇన్ నియర్ ఫ్యూచర్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓకే అంటే శ్రీనివాసరావు అని హైదరాబాద్ నుంచి మనకి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో శ్రీనివాసరావు గారు. అవును సార్, ఇప్పుడు కేరళ హెల్త్ కేర్ 5.35 కొన్నామండి. ఓకే. జనస్ వెల్నెస్ 4.25 కొన్నామండి. అది ఉంచుకోవచ్చా, అమ్మేస్తానండి? ఓకే అండి, స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్సే కొన్నారండి మీరు, కాబట్టి కరెక్షన్ తోటి భయపడద్దు అనమాట. 2 స్టాక్స్ హోల్డ్ చేయండి. ఓకే అండి. హైదరాబాద్ నుంచి మరో కలర్ లైన్లో ఉన్నారండి. హలో నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఎక్స్రే టెక్నాలజీ సార్, ఎక్స్రే టెక్నాలజీ. ఓకే, ఎక్స్రే టెక్నాలజీస్. నమస్తే సార్. నేమ్ అర్థం కావట్లేదమ్మా. హెక్సావేర్ అదే హెక్సావేరే కదండి. అదే స్టాక్ ఇప్పుడు ఎఫ్ఎండోలో కూడా ఇంక్లూడ్ అయిందండి. మీరు చూసే ఉంటారనమాట. నెక్స్ట్ సిరీస్ నుంచి ఎఫ్ఎండోలో కూడా ఉంటుందన్నమాట స్టాక్.
అయితే లాస్ట్ ఇయర్ ఇలా పెర్ఫార్మెన్స్ సఫర్ అవడానికి కారణం ఫారెక్స్ లాసెస్ అనమాట. కపుల్ ఆఫ్ హ్యూజ్ ఫారెక్స్ డీల్స్లో నష్టం కూడా చూశారనమాట. అయితే ఇప్పుడు కంపెనీ తిరిగి బ్యాక్ ఆన్ ట్రాక్. రిజల్ట్స్ బట్టి కూడా చూస్తూ ఉంటే కనుక డెఫినెట్లీ కాస్త బెటర్ పెర్ఫార్మెన్సే ఉంటుంది కంపేర్ టు ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లోనమాట. కాబట్టి హోల్డ్ చేయండి స్టాక్. ఓకే అండి, హైదరాబాద్ నుంచి మరొక కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, అడగండి మీ డౌట్ ఏంటో. వాకాడు జీవికే పవర్. జీవీకే పవర్, ఓకాడు జీవీకే పవర్. ఓకాడ్ అయితే హ్యూజ్ లాస్ రిపోర్ట్ చేయడం కూడా చూసాం. నిన్న రిజల్ట్స్ కూడా వచ్చినాయి కదా. మోర్ దెన్ $1 బిలియన్ టర్న్ ఓవర్ పైన దాదాపు 250 మిలియన్స్ లాస్ చూపించారనమాట. అంటే ఇండియన్ కరెన్సీ రూపైన 1000 కోట్లు కన్సాలిడేటెడ్ గ్రూప్ లాస్ ఉంది. రీస్ట్రక్చరింగ్ ఇలాది ఫైనాన్షియల్లీ డిలే అవుతుంది కాబట్టి లాసెస్ కూడా ఇంకా పైలప్ అవుతున్నాయి. కంపెనీ కనుక తొందరగా రీస్ట్రక్చరింగ్ చేసుకోలేకపోతే డెఫినెట్లీ ఫర్ సేల్ అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. ఎనీ టేక్ ఓవర్లో ఐపీ వాల్యూ తోటే స్టాక్లో బెటర్ ప్రైస్ రావాలి, కానీ అదర్వైజ్ రెవెన్యూ వైజ్ కరెంట్ ప్రైస్ కూడా వారంటెడ్ కాదండి, ప్రిఫరబ్లీ అవాయిడబుల్ అండి. ఓకే అండి, రాధ గారు విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 అండి, రాధ గారు చెప్పండి. ఫినాన్షియల్ టెక్నాలజీ 1500 తీసుకున్నామండి. హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? ఓకే అండి, ఒకటండి ఆల్రెడీ స్టాక్ బాగా కరెక్ట్ అవటం కూడా చూసాం. క్లోజర్ టు 1200 వచ్చేసింది అనమాట. స్టాక్ అయితే కరెంట్ లెవెల్స్లో మాత్రం డెఫినెట్లీ గుడ్ వాల్యూ ఉందండి. కంపెనీకి ఇప్పుడు వాళ్ళ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా పర్మిషన్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ కరెన్సీ ఫ్యూచర్స్లో మార్కెట్ లీడర్ అయ్యారు. అండ్ ఎంసీఎక్స్లో ఎట్లయినా వీళ్ళే మార్కెట్ లీడర్స్ అనమాట. ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ వీళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి స్టాక్ రీరేట్ అవుతుందని చెప్పేసి అని అనుకుంటున్నా. కరెంట్ లెవెల్స్లో మాత్రం హోల్డ్ చేయండి. యావరేజింగ్ అనేది మాత్రం మేజర్ సపోర్ట్ 1180 దగ్గర ఉందండి. 1180 క్లోజర్గా యావరేజ్ చేయండి. ఓకే, శేష్ గారు చివరిగా చెప్పండి, సెక్టర్ వైజ్ స్టాక్స్ పర్ఫార్మెన్స్ అంటే ఎలా ఉండబోతున్నాయి అంటారు? సో ఇక్కడండి సెక్టర్ వైజ్గా స్టాక్స్ పెద్దగా ఇక్కడ నుంచి సెక్టర్ వైజ్గా స్టాక్స్ పెరిగితాయి అని చెప్పడానికి పెద్దగా ఏం లేవండి. ఎందుకంటే మార్కెట్లో ఒక సెల్లింగ్ అనేది కనపడుతుంది. దీనివల్ల ఏంటంటే దాన్ని అన్నిటికన్నా బెటర్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఫార్మాకి సంబంధించిన కంపెనీస్ ఒకటి సెలెక్ట్ చేసుకొని బై చేసుకోవచ్చు. అందులో కూడా అన్నీ కాకుండా కొన్ని మాత్రమే. ఇంకోటి మాన్సూన్ ఉంది కాబట్టి మాన్సూన్ కనుక బాగుంటే మాత్రమే ఫెర్టిలైజర్ స్టాక్స్, తర్వాత వర్షాలకి అనుకూలంగా ఉన్న ఏవైతే ఉంటాయో అటువంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు ఫార్మా ఒకటి, ఫెర్టిలైజర్స్ ఒకటి కరెంట్ లెవెల్స్ నుంచి కొంత డౌన్ అయినాక బై చేసుకోవచ్చు. ఈ రెండు తప్ప పెద్దగా ఇక్కడ నుంచి పెరిగే స్టాక్స్ అనేది ఉండకపోవచ్చు. దీంతోపాటు ఏంటంటే ఐటీ స్టాక్స్ని కూడా ఇక కొత్తగా ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కానీ, తర్వాత రీసెంట్గా ఎవరైతే ఐలోస్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఐటీ స్టాక్స్, ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ ఎటువంటి స్టాక్స్ని కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి రూపీ అనేది కొంచెం రూపీలో కరెన్సీలో చేంజ్ వల్ల ఏంటంటే ఐటీ స్టాక్స్ కొంత స్ట్రెంత్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఐటీ స్టాక్స్ ఒకటి, ఫార్మా ఒకటి బెస్ట్ బెటర్ అని చెప్తారు. దీంతోపాటు ఫెర్టిలైజర్స్, స్పెక్యులేషన్గా ఫెర్టిలైజర్ స్టాక్స్ని ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. కుటుంబరావు గారు చివరిగా అంటే ఓవరాల్గా మే నెల సిరీస్ అంటే ఎలా క్లోజ్ అయిపోతుంది అంటారు? డెఫినెట్లీ ఆప్షన్ యాక్టివిటీని బట్టి చూస్తే కనుక ఈవెన్ 49 లెవెల్ పైన క్లోజ్ అవడం కూడా కష్టంగానే కనిపిస్తుందండి. ఎందుకంటే ఇవాళ ఎండ్ ఆఫ్ ది డే చూస్తే వీకెండ్ ఫ్యాక్టర్ మైండ్లో పెట్టుకుంటే కనుక ఎంత స్టాక్ రోల్ ఓవర్ అవుతుంది అనేది కూడా చూడాలన్నమాట. ఎందుకంటే జనరల్లీ ఆల్రెడీ మార్జిన్ ప్రెషర్ తోటి చాలా స్టాక్స్లో పొజిషన్స్ కట్ అయిపోయినాయి. అది క్లియర్లీ విజిబుల్గా ఉందన్నమాట. అండ్ అన్వైండింగ్ ఆఫ్ పొజిషన్స్ ఆప్షన్స్లో చూస్తూ ఉంటే 5000 కాల్ ఆప్షన్లోను, ఇటు 5000 పుట్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ అది చూస్తూ ఉంటే, అండ్ 480 దగ్గర కూడా కాస్త ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది అనమాట, 48 లెవెల్స్లో కూడా. కాబట్టి బ్రాడ్ రేంజ్ 4800 to 4950 మధ్యలో క్లోజ్ అయ్యే స్కోప్ కనిపిస్తుంది. బట్ డౌన్ సైడ్ మాత్రం అన్లెస్ ఇవాళ లో కనుక ఎఫ్ఎండోలో 4851 ఏదైతే ఉందో అది కనుక బ్రీచ్ అవ్వకుండా ఉంటే, అంటే కట్ అవ్వకుండా ఉంటే కనుక డెఫినెట్లీ క్లోజర్ టు 4940 ఆర్ 4950 దగ్గర కాస్త నిఫ్టీకి ఈ సెటిల్మెంట్, ఈ సిరీస్ క్లోజ్ అయ్యేటట్టు కనిపిస్తుందండి. అయితే ఇవాళ ఇంట్రాడే పొజిషన్స్ కూడా క్లియర్గా 4900 అండ్ అబోవ్ నిఫ్టీ క్లోజ్ అవుతూ ఉంటేనే రేపటికి క్యారీ చేయమంటాను గట్సీ ట్రేడర్స్ని మండేకి అనమాట. అదర్వైజ్ ప్రిఫరబ్లీ అవాయిడ్ చేసి ఇవాళ ఓవర్ నైట్ పొజిషన్స్ యూఎస్ మార్కెట్స్ కానీ ఇవన్నీ కూడా ఎట్లా బిహేవ్ చేస్తాయో చూసి మండే నాడు ఫ్రెష్ పొజిషన్ తీసుకోవటం బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా స్టూడియోకి వచ్చి ఇన్వెస్టర్ సందేహాలకు సమాధానాలు ఇచ్చినందుకు. సో ఇక లాస్ట్గా ఒక్కసారి అంటే ప్రజెంట్ 182 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్, అలాగే 48 పాయింట్ల లాస్తో నిఫ్టీ కూడా ట్రేడ్ అవుతున్నట్టుగా ప్రజెంట్ మార్కెట్లను బట్టి తెలుస్తోంది. అలాగే మరొక అనౌన్స్మెంట్ ఏంటంటే విజయవాడ హోటల్ తాజ్ గేట్వేలో రేపు జరగబోయే రియల్ ఎస్టేట్ సమ్మిట్ను ఇటీవల రాష్ట్రానికి కుదిపేసినటువంటి లైలా తుఫాను కారణంగా రద్దు చేయబడింది. అయితే అది మళ్ళీ ఎప్పుడు అనేది మీకు త్వరలో తెలియజేయబడుతుంది, మళ్ళీ ఎప్పుడు జరుగుతుంది అనేది. అంతవరకు బిజినెస్ బులెటిన్స్ వాచ్ చేస్తుండండి. సో ఇవి ఇవాళ బిజినెస్ లంచ్ విశేషాలు.